పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ఆకృత్యాలకు అంతే లేకుండా పోతుంది. పిల్లలు, గర్భిణులు అన్న విచక్షణ కూడా లేకుండా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. దీంతో తిరగబడ్డ పీఓకే మంటల్లో కాలిపోతుంది. రోడ్లన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. వీధుల్లో సైన్యం మోహరించింది. కాల్పులు, అరెస్టులు, ఇంటర్నెట్ బంద్, కర్ఫ్యూ తరహా పరిస్థితులు. మొత్తం ప్రాంతం యుద్ధ భూమిని తలపిస్తోంది. ఇక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై నిషేధం విధించిన తర్వాత మొదలైన ఉద్యమం ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారింది. అసలు పీఓకేలో ఏం జరుగుతోంది? ఎందుకు వేలాది మంది ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు? భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతుందా? ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ముజఫరాబాద్, రావల్కోట్, మీర్పూర్, సుద్నోటి, తట్టాపాని, గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిషేధించిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపుతో ప్రజలు వీధుల్లోకి రావడంతో మొత్తం ప్రాంతం స్తంభించిపోయింది. అనేక నగరాల్లో రవాణా నిలిచిపోయింది. దుకాణాలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలపై కూడా ప్రభావం పడింది. ఈ అశాంతికి మూలాలు 9 నెలల క్రితమే పడ్డాయి. పీఓకే అసెంబ్లీలో కాశ్మీర్ వెలుపల నివసిస్తున్న శరణార్థుల కోసం రిజర్వ్ చేసిన 12 సీట్లను రద్దు చేయాలన్న డిమాండ్తో గత ఏడాది భారీ ఉద్యమం జరిగింది. ఆ సమయంలో సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ హామీలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రజల ఆగ్రహం మళ్లీ బగ్గుమంది. అయితే ఈసారి ప్రభుత్వం చర్చల మార్గాన్ని కాకుండా అణచివేత మార్గాన్ని ఎంచుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేఏఏసీని ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద నిషేధించడం, కీలక నేతలపై దేశద్రోహం, తీవ్రవాద సంబంధాల కేసులు నమోదు చేసింది. డజన్ల కొద్ది కార్యకర్తలను అరెస్ట్ చేసింది. వేలాది మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించింది. అయితే ఉద్యమకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. అది మా హక్కుల పోరాటం కోసమని స్పష్టం చేస్తున్నారు. స్థానికుల రాజకీయ హక్కులను కాపాడాలి, బయటి ప్రభావాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడితో పరిస్థితి ఆగలేదు. రావల్కోట్లో ప్రారంభమైన ఘర్షణలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలు 7 గర్భిణీ స్త్రీలతో సహా 26 మంది మరణించారు. మృతుల్లో 19 మంది పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. వందలాది మంది గాయపడ్డారు. అధికారిక గణాంకాలు ఒకలా చెప్తుంటే స్థానిక ఉద్యమకారులు మరింత ఎక్కువగా ప్రాణ నష్టం జరిగిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా, స్థానిక వర్గాల్లో మరింత తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళలు, పిల్లలు కూడా హింసకు బలయ్యారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అయితే ఆ సంఖ్యలను స్వతంత్రంగా ధృవీకరించడం ప్రస్తుతం సాధ్యం కాలేదు. ఇంటర్నెట్ ఆంక్షలు, సమాచార నియంత్రణ కారణంగా పూర్తి వివరాలు బయటకు రావటం లేదని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం మరో కథనం చెప్తోంది. జేఏఏసీ కేవలం నిరసనల పేరుతో ప్రాంతాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, హింసాత్మక చర్యల ప్రమాదం ఉందని చెప్తోంది. అందుకే నిషేధం విధించాల్సి వచ్చిందని సమర్థించుకుంటోంది. నిజంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు డిమాండ్లకు సమాధానం తూటాలేనా? హక్కుల కోసం రోడ్డెక్కిన వారిపై సైన్యాన్ని దింపడమే పరిష్కారమా? ఇదే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా వినిపిస్తోంది. పీఓకేలో జరుగుతున్న ఘటనలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి ప్రజలపై పాకిస్తాన్ చూపుతున్న క్రూరత్వాన్ని ఖండించింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాకిస్తాన్ను బాధ్యురాలిని చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించి పాకిస్తాన్ తన వైఫల్యాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. కేవలం భారత్ మాత్రమే కాదు, బ్రిటన్లో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. పీఓకేలో మానవ హక్కుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ 30 మంది బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు జోక్యం చేసుకోవాలని కోరినట్టు నివేదికలు చెప్తున్నాయి. దీంతో ఈ అంశం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక అత్యంత ఆసక్తికరమైన అంశం పీఓకేలో నివసిస్తున్న నినాదాలు. కొన్ని చోట్ల పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ప్రజలు బహిరంగంగా నినాదాలు చేయటం, ఐఎస్ఏపై విమర్శలు చేయటం గతంలో చాలా అరుదుగా కనిపించిన పరిణామాలు. పాకిస్తాన్ ఇన్నేళ్లుగా కాశ్మీర్ ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్తుంటే ఇప్పుడు అదే కాశ్మీర్ ప్రాంతంలో ప్రజలు ఇస్లామాబాద్ను ప్రశ్నించడం గమనార్హం. కొన్ని రాజకీయ వర్గాలు సోషల్ మీడియా వేదికల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. పాకిస్తాన్ పాలనపై విసుగెత్తిన పీఓకే ప్రజల్లో కొంతమంది భారత్లో విలీనం కోరుకుంటున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ పాలనపై అసంతృప్తి పెరుగుతోంది. ప్రజలు తమ రాజకీయ ఆర్థిక హక్కుల కోసం బహిరంగంగా స్వరం వినిపిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ ఒక పెద్ద వాస్తవాన్ని బయటపడుతున్నాయి. దశాబ్దాలుగా ఆజాద్ కాశ్మీర్ అని పాకిస్తాన్ ప్రచారం చేసిన ప్రాంతంలోనే ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛ, హక్కులు, ప్రాతినిధ్యం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల డిమాండ్లను వినకుండా అణచివేతతో ముందుకు వెళితే ఈ సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పీఓకేలో జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక ప్రాంతీయ ఉద్యమం కాదు. అవి అక్కడి ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబం. హక్కులు అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కాల్పులు, నిరసిస్తే నిషేధాలు. ఇదే పాకిస్తాన్ సమాధానమా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచం ముందుంది. కాశ్మీర్ ప్రజల గురించి మాట్లాడే ఇస్లామాబాద్ ముందుగా తన ఆధీనంలో ఉన్న కాశ్మీర్ ప్రజల ఆవేదనను వినాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం బలపడుతోంది. ప్రస్తుతం పీఓకేలో వినిపిస్తున్న నినాదాలు ఒక్కటే చెబుతున్నాయి: ప్రజలను తుపాకులతో భయపెట్టవచ్చు, కానీ వారి అసంతృప్తిని శాశ్వతంగా అణిచివేయడం మాత్రం సాధ్యం కాదు.